అరకు వెళ్లే రూట్లో ఎంతో పురాతనమైన కాశీపట్నం టెంపుల్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ టెంపుల్ చాలు ఇంక పక్కకు దబ్బే. హలో మామా, ఏంట్రా సడన్ గా వీడెవడో ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటున్నారా? నేనే మామా హీరోస్ ఈ వీడియోలో స్పెషల్ గెస్ట్. ఏం లేదు మామా, రోజు మన ఛానల్లో ఎప్పుడో బోర్డింగ్ ఆ టెంపుల్ జాతరలు ఏం చూస్తాంలే కానీ సరదాగా సింగిల్స్ ఎందుకు వెళ్ళే ప్లేసెస్ అండ్ బైక్ రైడ్స్ నెక్స్ట్ నుంచి నేనే కవర్ చేయబోతున్నా. నాతో రండి మామా. సమ్మర్లో అరకు అందాల్ని మీరు ఎప్పుడైనా చూసారా? సో ఈ వీడియోలో మనం వైజాగ్ టు అరకు బైక్ రైడ్, హిల్ వ్యూ పాయింట్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, అరకు స్టే, బ్యాచిలర్స్ బిర్యానీ, రణజిల్లిరి వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఇలా అన్నీ కలిపి ఈ వీడియోలోనే చూసేద్దాం రండి. అది కూడా అండర్ 1500 బడ్జెట్లోనే చూద్దాం. చూస్తున్నారుగా మావా, లాస్ట్ 1 month గా ఎండలు ఎలా దంచి కొడుతున్నాయో. ఇంట్లోనే కాకుండా ఒంట్లో వేడి కూడా ఎక్కువైపోతుంది. నీలో అంత వేడుందా? పదండి మామ, ఊటీకి పోదాం. అదే మామ మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్ అయిన ఆంధ్ర ఊటీ అరకుకి పోదాం. ఇంకా సోదాపేసి పదండి అరకుకి వెళ్దాం. మేమైతే బళ్ళు వేసుకుని పొద్దున్నే 6 గంటలకి వైజాగ్ లో స్టార్ట్ అయ్యాం మావా. ఫస్ట్ వేపకుంట దగ్గర బల్లుకు కడుపు నింపాం. తరువాత మా కడుపులు నింపుకోవాలంటే ఎస్కోట వరకు వెయిట్ చేయాలి. అరకుకు మనం 2 దారుల్లో పోవచ్చు. ఒకటి వేపకుంట పాడేరు రూట్ లో, రెండవది పెందుర్తి ఎస్కోట మీద వెళ్ళొచ్చు. మేమైతే 2వ దారిలో వెళ్తున్నాం మావా. ఎందుకంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఈ దారి అయితే పెద్ద బ్యూటిఫుల్ ఉంటుంది మావా. జనరల్ గా మనకి అరకు కవర్ చేయాలంటే 2 days పడుతుంది, అది కూడా జర్నీ కాకుండా. సో 3 days ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఫైనల్ గా మేము ఎస్కోట చేరుకునేసరికి 8 అయ్యింది. మా వాళ్ళకి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అస్సలు టిఫిన్ బండి దగ్గర ఆగలేకపోయారు. నో ఫుడ్, నో వాటర్, ఫర్ ఈటింగ్ 2 plate ఇడ్లీ సార్, ఎక్స్ట్రా 1 రవ్వ దోశ, హెవీ బాడీ. ఇక్కడ ఏ టిఫిన్ తిన్నా ఆలు మసాలా కర్రీ పక్కాగా సర్వ్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 8 members కలిసి గట్టిగా తిన్నా బిల్ 400 కూడా దాటించలేకపోయాం. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఎస్కోటా జంక్షన్ ఆర్చ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. మా వాళ్ళకి సరుకు లోపల పడితే కానీ హుషారు రాలేదు. తిన్నవి ఇంకా అరిగే వరకు ఇంకా మా వాళ్ళైతే ఎరగబడుతూనే ఉంటారు. సమ్మర్ సీజన్ అయినా సరే ఘాటీ రోడ్ స్టార్ట్ అవ్వగానే వింటర్ సీజన్ గుర్తొచ్చింది మావా. ఇప్పటికే ఎండతో మండిపోతున్న వాళ్ళు ఖచ్చితంగా సమ్మర్ లో అరకు వెళ్ళండి మావా. ఈ రూట్ లో ఫస్ట్ మనకి వచ్చే లొకేషన్ కాశీపట్నం మావా. విలేజ్ లోకి వచ్చాక ఫస్ట్ రైట్ తీసుకుంటే ఆ వేలో శివుని టెంపుల్ వస్తుంది మావా. టెంపుల్ వచ్చేసరికి మర్రి చెట్టులో టెంపుల్ కట్టారా లేదా టెంపుల్ చుట్టూ మర్రి చెట్టు పెంచారా అన్నట్లు ఉంటుంది. ఈ టెంపుల్ ప్రాముఖ్యత చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు మావా, సెపరేట్ గా ఒక వీడియో చేస్తా. మనం చిల్ అవ్వడానికి వచ్చాం కాబట్టి పక్కనే ఉన్న ఒక వాగు దగ్గరికి వెళ్దాం రండి మావా. బళ్ళు పక్కన పెట్టి కొద్దిసేపు అలా చెట్లు కింద రిలాక్స్ అయ్యాం. కానీ వాటర్ని చూస్తూ ఎంతసేపు అని ఆగుతాం చెప్పండి. మా గ్యాంగ్ ని చూస్తే గోవాకి వచ్చిన ఫారినర్స్ గుర్తొస్తున్నారు. మినిమం ఉంటది వాళ్ళతో. ఇంకా ఫోటో షూట్ స్టార్ట్ చేశారు మావా. Brilliant variations, you know. జస్ట్ a minute. Take your own time. Mind blowing, yeah. It's romantic. It's extraordinary, yeah. Okay. Yes. Yeah. Exactly. This is the heights of emotion. Are you satisfied? Okay, sir. Let's go. You ready, sir? Wait. Hey, it's cute, yeah. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాం కాబట్టి అలా ఒడ్డున కూర్చుని ముచ్చెట్లు పెడుతున్నాం. కొమ్మలు పడుతున్నాయి ఏంట్రా అని మీదకు చూస్తే చూడండి మా కోతున కొడుకు ఏం చేస్తున్నాడు. అలా సంత చూసుకుంటూ మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఆల్రెడీ ఉన్న కోతులు సరిపోవా అన్నట్టు ఇంకా కొత్త కోతులు ఏంట్రా అని చూస్తున్నాయి అనుకుంటా. ఆ ఘాట్ రోడ్స్ లో డ్రైవింగ్ చేస్తుంటే ఉంది మావా బాలేగా థ్రిల్ ఫీల్ వస్తుంది. ప్రతి టర్నింగ్ లో కూడా ఆ లోయ తాలూకు వ్యూ అయితే మాత్రం బుర్రపాడు ఉంటుంది మామ. దారిలో చాలా మంచి మంచి స్పాట్స్ ఉంటాయి మామ ఫోటో తీసుకోవడానికి. మీరే చూడండి ఫొటోస్ అండ్ వీడియోస్ అవి వ్యూస్ ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోతే బుర్రా కేవ్స్ వస్తాయి మామ. మా వాళ్ళకి మంజులం బాయ్స్ గుర్తొచ్చి ఆల్రెడీ చూసిన ప్లేసే కదా ఏం చూస్తాంలే అని లైట్ తీసుకొని అనంతగిరి వాటర్ ఫాల్స్ కి పోయాం మామ. ఫైనల్ గా అనంతగిరి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం మామ. ఇక్కడ సమ్మర్ అయినా సరే వాటర్ బాగానే ఫ్లో అవుతుంది. ఇది ట్రెక్కింగ్ ఏం చేయకుండానే వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళిపోవచ్చు బైక్ మీద.
వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఎలా ఉందో మీరే చూడండి మామ. மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. మా వాళ్ళంతా కొంచెం దూల బెండకాయలు కాబట్టి కింద సరిపోదు అన్నట్లు పైకి ఎక్కుతున్నారు. ఎక్కినప్పుడు బాగానే ఎక్కారు, కానీ దిగేటప్పుడు మాత్రం చిన్ని కృష్ణుల్లా పాక్కుంటూ వస్తున్నారు. కానీ మావ ఇదైతే కొంచెం రిస్క్. ఆ పైకి ఎక్కి ఇప్పటికే ఇక్కడ 5 మెంబర్స్ వరకు ప్రాణాలు కోల్పోయారు. సో ప్లీజ్ కిందనే సేఫ్గా చిల్ అయ్యి ఎంజాయ్ చేయండి. మా దండుపాలెం గ్యాంగ్ ఎవరిని వదిలిపెట్టలేదు. అందరినీ ఒకరి తర్వాత ఒకరు జల స్నానం చేయించారు. అదేనండి నీటిలో ముంచేయడం. లంచ్ టైం అయిందని గుర్తు రాగానే ఇంకా అరకుకి స్టార్ట్ అయ్యాం. దారిలో మనకి అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ వస్తుంది మా. కాఫీ అండ్ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. అరకు అనగానే మనలో చాలా మందికి ఒక తెలియని వైబ్ స్టార్ట్ అవుతుంది మామ. అది క్యాచ్ చేసుకోవడానికి అనుకుంటా అక్కడ కాటేజెస్తో అండ్ కొత్త బిల్డింగ్స్తో నింపేస్తున్నారు. వాటర్ ఫాల్స్ దగ్గర గిరగబడి ఫుల్గా అలసిపోయారు మా గ్యాంగ్. సో ఇక్కడనే స్టార్ అన్నపూర్ణ హోటల్కి వచ్చి అందరూ చికెన్ లాగిస్తుంటే నేను వీడు మాత్రం ఇంట్లో సెంటిమెంట్ వల్ల పన్నీర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బిల్లు అయితే 2500 అయ్యింది. నా సజెషన్ ఏంటంటే మామ, తక్కువకి వస్తుంది కదా అని అరకు మీద మమకారంతో ఎక్కడ పడితే అక్కడ కారం, నూడిల్స్ అండ్ మసాలా బిర్యానీ ట్రై చేయకండి. గేట్స్ ఎత్తేస్తే ట్రిప్ అంతా వాటర్ ప్యాకెట్స్ పట్టుకొని పరుగు పెట్టవలసి ఉంటుంది. లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అందుకే మామ సేఫ్గా తినండి, రన్ అవుట్ అస్సలు అవ్వకండి. స్టే ఎక్కడరా స్వామి అని టెంట్ పట్టుకొని అరకు రోడ్స్ మీద తిరుగుతుంటే టైంకి ఒక రిసార్ట్ కనిపించింది మామ. ఎంతమంది అయినా ఉండొచ్చు. కాటేజ్ రెంట్ అయితే జస్ట్ 2500 మాత్రమే. మరి బెడ్స్ అంటారా, కింద పడి దొర్లే మా దండుపాలెం బ్యాచ్కి అవన్నీ అవసరం లేదు. ఫాస్ట్గా సామాన్లు అన్నీ పడేసి పక్కనే ఉన్న రణజల్లెడ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. హోటల్కి వచ్చిన స్ట్రైట్ రోడ్లో 3.5 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. మా మున్నాబాయ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఇక్కడ అన్ని ప్లేసెస్ ఐడియా ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే పక్కనే ఉన్న రణజల్లి విలేజ్ వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. చూడ్డానికి బాగానే ఉన్నా దీనికోసమో ఇంత దూరం వచ్చాం అనుకున్నాం. బట్ పైనుంచి వచ్చిన భయ్య ట్రెక్కింగ్ చేసుకుని లోపలికి వెళ్తే అసలైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారని మోటివేట్ చేసేసరికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. పక్కనే ఉన్నవే నుంచి మా మున్న అడ్వెంచర్ చేద్దామని చెప్పి 90 డిగ్రీస్ వేలా తీసుకుని వెళ్ళాడు. ఫైనల్గా మా ఫోటోగ్రాఫర్ అది తెలివి వల్ల వెళ్లాల్సిన వేలో కాకుండా వేరే రూట్లో నుంచి కొండపైకి వచ్చేసాం. బట్ అయినా సరే అక్కడి నుంచి సన్సెట్ అయితే పిచ్చ బ్యూటిఫుల్ ఉంది. స్టార్టింగ్ లో చిల్ అవుదాం కదా అని రణజల్లి వాటర్ ఫాల్స్ కి వస్తే సరేలే చీకటి పడింది కదా అని తిరిగి వచ్చేసాం మావ. ఈ రోజుకి ఇది చాలే మావ. మిగతాది పార్ట్ 2 వీడియోలో చూసేయండి. పార్ట్ 2 అయితే 2.0 వర్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే అవుట్డోర్ కుకింగ్, మా వాళ్ళ చిల్లర వేషాలు చాలానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please do subscribe to Sagadam Vlogs channel.